తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ కెప్టెన్ గా జట్టును నడిపించే అవకాశం రావడం చాలా అరుదు. ఇప్పుడు తిలక్ వర్మ రూపంలో ఆ సువర్ణ అవకాశం మనకు దక్కబోతుంది. మరి యువ సంచలనం తన అద్భుతమైన ప్రదర్శనతో నాయకత్వంతో భారత క్రికెట్ ను కొత్త ఎత్తులకు తీసుకెళ్తాడో లేదో చూడాలి. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. భారత క్రికెట్ జట్టులో త్వరలోనే ఒక సంచలన మార్పు చోటు చేసుకోబోతుందా? టీ20 ఫార్మాట్ లో సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కోల్పోవడం మన తెలుగు రాష్ట్రాల గర్వకారణం. యువ సంచలనం తిలక్ వర్మకు టీమిండియా పగ్గాలు అప్పగించేందుకు మార్గం సుగమం చేస్తుందా? సెలెక్టర్ల ఆలోచనలు చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ ముంబై ఇండియన్ స్టార్ బ్యాటరే భారత్ సరికొత్త కెప్టెన్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత భారత్ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. నిలకల్లేని ఫామ్ తో అతను ఇబ్బంది పడడంతో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సరికొత్త నాయకుడిని వెతికే పనులో పడ్డారు సెలెక్టర్లు. ఈ క్రమంలోనే అందరి దృష్టి కేవలం 23 ఏళ్ల వయసున్న హైదరాబాద్ కుర్రోడు తిలక్ వర్మపై పడింది. ఐపీఎల్ లోను అంతర్జాతీయ మ్యాచ్ల్లోనూ ఒత్తిడిని అధిగమించి ఆడే తత్వం ఉన్న తిలక్ అయితేనే జట్టును సమర్థవంతంగా నడిపించగలడని మేనేజ్మెంట్ గట్టిగా నమ్ముతుంది. భారత జట్టుకు నాయకత్వం వహించే ముందు తిలక్ వర్మ నాయకత్వ నైపుణ్యాలను పరీక్షించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగబోయే ముక్కాన పే సిరీస్ కోసం భారత జట్టుకు తిలక్ వర్మను కెప్టెన్ గా నియమించిన సంగతి తెలిసింది. ఈ టోర్నమెంట్ లో అతను జట్టును ఎలా నడిపిస్తాడు, ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటాడనే అంశాల ఆధారంగానే అతని భవిష్యత్తు కెప్టెన్సీ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఒకవేళ ఈ పరీక్షలో తిలక్ ఉత్తీర్ణుడైతే నేరుగా భారత ప్రధాన జట్టు పగ్గాలు అందుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. భారత రాబోయే కెప్టెన్ రేస్ లో కేవలం తిలక్ వర్మ మాత్రమే లేడు. సీనియర్ ఆటగాళ్లు సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్ లాంటి అనుభవజ్ఞులు కూడా పోటీలో ఉన్నారు. అయితే వీరిద్దరితో పోలిస్తే తిలక్ వర్మకు వయసు కలిసొచ్చే అంశం. సుదీర్ఘ కాలం పాటు జట్టును నడిపించగల సత్తా, నిలకడే నాటి తీరు అతని సొంతం. అంతేకాకుండా మైదానంలో ఎంతో ప్రశాంతంగా ఉంటూ నిర్ణయాలు తీసుకునే గుణం ఉండడం వల్లే సెలెక్టర్లు మిగతా వారి కంటే ఈ తెలుగు కుర్రోడికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం.